వెల్కమ్ టు న్యూస్ ఎజెండా. నేను ఆశ. ఏపీ రాజకీయాలు దేశ రాజధాని ఢిల్లీకి షిఫ్ట్ అవుతున్నాయి. పార్లమెంట్ సమావేశాల కోసం ఇటు టీడీపీ అటు వైసీపీ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. కేంద్ర నిధులు రాబట్టేందుకు టీడీపీ ఎంపీలకు లక్ష్యాలను నిర్దేశించారు సీఎం చంద్రబాబు. నిధులను రాబట్టడమే టార్గెట్ గా ప్రతి ఎంపీకి కూడా ఒక్కో మంత్రిత్వ శాఖపై బాధ్యతలు పెట్టారు. ఇక ఢిల్లీలో జగన్ నిర్వహించే ధర్నా ఏదైతే ఉందో సింబాలిక్ ధర్నా అని చెప్పున్నారు కదా మొన్న, దానికి సంబంధించి వినుకొని వెళ్ళినప్పుడు మాట్లాడిన దాని గురించి ఎక్కువగా ఆలోచించొద్దని కూడా చెప్పారన్న. నిధుల సాధన నుంచి పక్కకు పోవద్దంటూ కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్. ఇక పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై స్పష్టమైన డైరెక్షన్ ఇచ్చారు. అటు ఢిల్లీలో ఏపీలోని కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేయడానికి జగన్ ప్లాన్ చేస్తున్న ఇంతకుముందు చెప్పాం కదా సింబాలిక్ ధర్నా అని చెప్పి. అలాగే పార్లమెంట్ సమావేశాల్లో వైసీపీ ఎంపీలకు జగన్ కూడా లక్ష్యాలను నిర్దేశించారు. వినుకొండ హత్యపై పార్లమెంట్లో రచ్చ చేసేందుకు వైసీపీ ప్లాన్ ఉన్నట్లుగా ఇన్ఫర్మేషన్ అయితే అందుతోంది. ఇక ఏపీలో జరుగుతున్న దాడులు కావచ్చు, హత్యలపై ఢిల్లీ వేదికగా ఉద్యమానికి పదును పెడుతున్నారు. ప్రధాని సహా కేంద్ర మంత్రులకు ఫిర్యాదు చేయబోతున్నారు వైసీపీ ఎంపీలు. నిన్న గవర్నర్ కూడా కలిసారు ఏపీలో. ఇక ఈ విషయంలో ఒంటరిగా వెళ్లకుండా ఇతర పార్టీలతో కలిసి సాగేందుకు జగన్ నిర్ణయించారు. మరి ఏ పార్టీలతో ముందుకెళ్లబోతున్నారు అనేది ఒక ప్రశ్న కింద మారింది. ఏ విధంగా ముందుకెళ్తారు, ఏ అంశాలను చర్చకు తీసుకొస్తారు. విజయసాయి రెడ్డి కూడా నేను ఒక కామెంట్ చేయడం జరిగింది. ఏంటంటే ఏ విధంగా ప్రత్యేక హోదాని పక్కకు పెట్టేశారు, దీన్ని మొత్తం కూడా నిర్వీర్యం చేస్తున్నారు, ఏపీ ప్రజల కోసం మాట్లాడలేదు, కేవలం వారి యొక్క వ్యక్తిగత ప్రయోజనాల కోసమే చేస్తున్నారంటూ కూడా కామెంట్ చేసినటువంటి సిచ్యువేషన్. మరి ఏంటి దీని గురించి, ప్రత్యేక హోదా గురించి ఇప్పుడు వైసీపీ నాయకులు కొట్లాడతారా, ధర్నా చేస్తారా? మరి 19 నుంచి 24 వరకు మీకు ఫుల్ ఫ్లెజ్డ్గా మెజారిటీ ఉన్నప్పుడు, 22 మంది ఎంపీలు ఉన్నప్పుడు ఎందుకు ఈ విధంగా ప్రొటెస్ట్ చేసి, ఒకవేళ కేంద్రం దగ్గర ఫుల్ మెజారిటీ ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఈ విధంగా అనిపించలేదు? 14లో చూసాం, మళ్ళీ ఇప్పుడు రిపీట్ 2024లో కూడా అదే రిపీట్ అవుతోంది. ఎంతవరకు ప్రత్యేక హోదాకు సంబంధించి కేంద్రం సానుకూలంగా ఉంది, దాని బదులు రాష్ట్రం ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక స్థితిగతుల నేపథ్యంలో ఏ విధంగా ముందుకెళ్తే మంచిది, ఇవన్నీ కూడా ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు డిబేట్ల